అయ్యింది చట్నీ. ఇంకా అలాగే ఇంకా ఇడ్లీలోకి ఇలా అయితే చట్నీ చేశాను చాలా సింపుల్గా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన పుదీనా కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చిమ కర్రీయే కాదు, పచ్చిమ చట్నీ కూడా రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు మార్నింగ్ ఇడ్లీలోకి పచ్చిమ చట్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూను మినపప్పు, 1 పచ్చిమిర్చి, 2 రొబ్బల కరివేపాకు, 2 టమాటాలు, చిన్న చింతపండు. ఇలా చూడండి వాటర్లో నానబెట్టుకున్నాను చింతపండునే. అలాగే ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వాటర్లో కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చిని, కొత్తిమీర, కరివేపాకుని, పోపు దినుసుల్ని అన్నీ వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు అంటే మనం మామూలు చట్నీల కంటే శనగపప్పు కానీ ఇంకా మనం పల్లీలు అవి వాడతాం కదా. మరి ఈ చట్నీకి మనము ఆపరేషన్ వేయించుకున్న వాళ్ళకి మనము శనగపప్పును కానీ ఇంకా మళ్ళీ పల్లీలు కానీ పుట్నాలు కానీ వాడకూడదు. కాబట్టి మనము ఓన్లీ మినప్పప్పు మాత్రమే తీసుకున్నానండి, 1 స్పూను. చాలా సింపుల్గా ఈ చట్నీని అయితే చేసుకోవాలి. మరి వాళ్ళకి పప్పులు అయ్యి పెట్టడానికి కుదరదు కదా. మరి అలాంటప్పుడు మరి ఏం చట్నీ చేయాలి? వాళ్ళకి రోజు కారం పొడి లేదంటే పంచదారతో తినాలంటే వాళ్ళకు కూడా తినాలని అనిపించదు కదా. అందుకని చెప్పి నేను ఆలోచించి ఇలా 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి 1 పచ్చిమిర్చి వేసి ఇలా అయితే చట్నీ చేస్తున్నానండి. చూడండి చాలా సింపుల్ చట్నీ అనమాట. ఇప్పుడు పోపు దినుసులు, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేపించేసుకుని తీసేసి ఒక ప్లేట్లోకి, దాంట్లోకి మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసి ఇప్పుడు మనము టమాటాలను కూడా కొద్దిగా వేయించుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 చిటికెడు పసుపు వేసి దాంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా ఈ టమాటాల్లోకి వేసి ఇలా కదుపుకుంటూ ఇలా మెత్తగా టమాటా అంతా మగ్గేంత వరకు ఇలా సాల్ట్ కూడా వేసేసుకుని ఇలాగ అయితే దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పోపు దినుసులు అయ్యి ఇంకా టమాటాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చట్నీ అయితే ఇలా అయితే వచ్చిందండి. చాలా టేస్టీగా అయితే అయ్యింది చట్నీ. ఇంకా అలాగే ఇంకా ఇడ్లీలోకి ఇలా అయితే చట్నీ చేశాను చాలా సింపుల్గా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన పుదీనా కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చిమ కర్రీయే కాదు, పచ్చిమ చట్నీ కూడా రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.